చాలా చాలా భయంకరము. పాపం దాని యొక్క విశ్వరూపాన్ని చూపిస్తుంది తెలుసా. మీరు పేపర్ చదవండి, యూట్యూబ్లు చూడండి, న్యూస్ చూడండి ప్రియులారా. పాపం దాని యొక్క విశ్వరూపాన్ని చూపిస్తూ ఉన్నది ప్రియులారా. అక్రమ సంబంధం వల్ల ప్రియులారా భర్తను చంపేస్తున్నారు, భార్యలు చంపేస్తూ ఉన్నారు, ఆఖరికి పసిపిల్లలు అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఆ పసిపిల్లలు కూడా చంపేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఒక మనిషి చంపుకోవడానికి కారణం ఏంటో తెలుసా? పాపం. పాపం మన హృదయంలో ఉన్నప్పుడు, పాపం మన జీవితంలో ఉన్నప్పుడు, పాపం మనల్ని ఏలుబడి చేస్తున్నప్పుడు ప్రియులారా మనం భయంకరమైనటువంటి వ్యక్తులుగా మారిపోతాం. కారణం ఏంటంటే మనలో ఆ పాప ప్రభావము మనల్ని అలా మార్చేస్తుంది. అందుకనే పాపం యొక్క విశ్వరూపం ప్రియులారా ఈ ప్రపంచమంతా కూడా చూస్తే ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు మోసం చేసుకోవడం, ఒకరినొకరు అన్యాయం చేసుకోవడం, ఒకరికొకరు నిందలు వేసుకోవడం, ఒకరి పరువు ఒకరు తీసుకోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ అంచె దినముల్లో ప్రేమ చల్లారిపోయేటువంటి రోజుల్లో మనం ఉన్నాము. భయంకరమైనటువంటి పాపం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. పాపం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి పిల్లలు, చాలా అవకాశాలు. పాపము చేయడానికి అనువనువున అవకాశం ఉన్నది, అనువనువున అవకాశం ఉంది. కానీ దేవుని పిల్లలో ఎన్నడూ పాపం చెయ్యరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా మనం దేవుని పిల్లలుగా ఉండి పాపం చేస్తున్నామంటే మనం దేవునిలో నిజంగా మనం దేవుని పిల్లలం కాదు, ఆయనలో నిజంగా మనం ఆయన మూలంగా మనం పుట్టిన వారం కాదని అర్థం ప్రియులారా. ఇంకా మనం అపవాది పిల్లల్లాగే ఈ లోక సంబంధమైనటువంటి అపవాది పిల్లల్లాగే ఉంటే గనక మనం దేవుని నిత్యరాజ్య వారసులము కాలేం ప్రియులారా. కనుక దేవుని పిల్లలు ఎలా ఉంటారంట? పాపము చేయలేరు. దేవుని పిల్లలు పాపము చేయలేరు. దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది అని చెప్తున్నాడు 10వ వచనంలో. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. చూడండి, చాలా స్పష్టంగా చెప్పాడు ప్రియులారా, చాలా స్పష్టంగా ఇక్కడ